కార్యక్రమాలు ఎండోమెంట్ అధికారులు వారి పర్యవేక్షణలో నడిచినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇది అమ్మవారి దగ్గర కాంగ్రెస్ జెండాలు ఇది ఎంత దారుణం, ఎంత మోసం. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసినటువంటి వారు స్వచ్ఛందంగా శాస్త్రోయుక్తంగా మళ్ళీ దర్శనం చేసుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. గాంధీ భవన్లా ఏర్పాటు చేసినట్టు ఆ ఫ్లెక్సీలు, మరి అదేవిధంగా ఇంకొక బాధాకరమైనటువంటి ఘటన, ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ప్రయాణికులకు భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా చేయడమే కాకుండా 2 నిండు ప్రాణాలను బలిగొన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ కుటుంబాలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడు? అల్లు అర్జున్ సినిమాకు వెళ్ళినప్పుడు అక్కడ మృతి చెందినటువంటి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఏమంటున్నావు? అల్లు అర్జున్ రాకతోటి మృతి చెందితే ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టావో ఈరోజు రేవంత్ రెడ్డి మీద కూడా అలాంటి సెక్షన్లే పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అల్లు అర్జున్ రాకతోటి అక్కడ మృతి చెందినటువంటి మహిళ వారి కుటుంబం నష్టం జరిగింది, దానికి మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అదేవిధంగా కిష్టాపూర్లో ఉన్నటువంటి యువకులు పసుల ప్రసాద్ యాదవ్, అక్కెల నవీన్ యాదవ్ 21 సంవత్సరం 20 సంవత్సరాలు నవ యువకులు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు. ఆ యువకుల ఆధారంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళు ఆ కుటుంబాలు ఆగమైపోతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సామాన్య మానవుడి నుంచి ఎంత పెద్దటి వారైనా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, హీరో అయినా, విలన్ అయినా, ప్రేక్షకుడైనా, ప్రొడ్యూసర్ అయినా, ఎవరికైనా సెక్షన్లు ఒకే రకంగా ఉండాలి, అవే సెక్షన్లు పెట్టాలి. తప్పకుండా రేవంత్ రెడ్డిని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందన్నటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమైంది. ఆ తరుణంలో మెదక్ ప్రజలకు నిరాశ మిగిల్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కాకపోతే వారి యొక్క రాక సందర్భంగా పవిత్రమైనటువంటి ఏడుపాయల అమ్మవారి ప్రాంగణాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ఒక కాంగ్రెస్ బహిరంగ సభల ఆ విధంగా అమ్మవారి ప్రాంగణంలో కాంగ్రెస్ జెండాలు, ఇది కాంగ్రెస్ పార్టీ సభనా, అమ్మవారి దర్శనమా? ఇది అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం. స్వయంగా మెదక్